హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆ రోజుకు సంబంధించి ఏమేమి కుట్టాలనో ముందే పైపింగ్లు అయితే కుట్టి పెట్టుకొని ఉంచుకుంటానండి. వేటికి ఎన్ని బ్లౌజులకి ఏది ఎంత కుట్టాలనేది ముందే చూస్ చేసుకుంటాను. దీనికి క్రీమ్ కలర్ చూస్ చేసుకున్నానండి. నేను దీనికి 2 మ్యాచ్ అవుతున్నాయి, కానీ క్రీమ్ కలర్ది కుడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ మగ్గం వర్క్లో అదే ఎక్కువ ఉంది, హైలైట్ అవుతుంది, అందుకే దానికి పైపింగ్ చేస్తున్నాను. అయితే ఇది మెయిన్ క్లాత్ గల్ల అనేది పెద్దగా ఇచ్చారండి మగ్గం వర్క్ది. మనము వాళ్ళ సైజు తగ్గట్టు ముందు లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే ఈ గల్ల ఎంత పెద్దగా వస్తుందో దాన్ని ముందు అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇది కటింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ చూడని వాళ్ళు అక్కడ చూడండి. తర్వాత మనకు మగ్గం వర్క్ ఇచ్చారు కదా, దాని వెంటనే నేను ఈ పైపింగ్ది అయితే కుట్టుకుంటూ వస్తున్నాను. నిదానంగా కుట్టుకుంటూ రావాలండి, ఎందుకంటే బీడ్స్ ఉన్నాయి, బీడ్స్ విరిగిపోతాయి. నాకు 1-2 విరిగిపోయాయి నేను డబల్ పాదంతో కుట్టడం వల్ల. సేమ్ బీడ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తర్వాత వేద్దాంలే అన్నట్టయితే నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ మాత్రం చాలా స్లోగా నిదానంగా కుట్టుకుంటూ పాదాన్ని కిందికే పెట్టి మన సూదిని కిందికే పెట్టేసి మనం జరుపుతూ రావాలండి క్లాత్ని. ఇలా కుట్టిన తర్వాత మనకు లైనింగ్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ అయితే సెంటర్కు ఒక స్టిచ్ వేసుకోవాలండి, కదలకుండా ఉంటుంది. తర్వాత మనకు రివర్స్లో పెట్టుకుంటే మనకు ఆల్రెడీ కుట్టిన పైపింగ్ దారం ఉంది కదా, ఆ దారం వెంబడే కుట్టుకుంటూ రావాలి. నాకు మళ్ళీ బీడ్స్ విరుగుతున్నాయి, స్టార్టింగ్లో 1-2 విరిగాయి. 1-2 అంటే కుడతాము, చాలా ఈ విధంగానే పోతున్నాయి అని చెప్పేసి డబల్ పాదం అది సింగిల్ పాదం పెట్టానండి, డబల్ పాదం తీసేసి. మళ్ళీ బీడ్స్ని తర్వాత కుట్టుకోవాలంటే కూడా ఇబ్బందే కదా, ఇప్పుడు సింగిల్ పాదంతో అయితే కుట్టుకుంటూ వస్తున్నానండి. కాకపోతే డబల్ పాదం కంటే సింగిల్ పాదం కొంచెం స్లో అవుతుందండి బ్లౌజ్ కుట్టడంలో. తర్వాత ఇలా మొత్తం మనము సేమ్ పైపింగ్ మనం ఏదైతే కుట్టుకున్నామో దాన్ని ఇమ్మడే కుట్టుకుంటూ రావాలి. అలా కుట్టిన తర్వాత 1/2 ఇంచు లెవెల్లో అయితే ఈ విధంగా కట్ చేసుకొని మూలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్న కట్స్ ఇవ్వడం వల్ల మనకు రివర్స్ మంచిగా కనిపిస్తుంది అన్నట్టు, పైపింగ్ అయినా ఏదైనా మంచిగా తిరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ నేను పైపింగ్కు కూడా అనిగే కుట్టు అయితే కుడుతున్నాను. అలా కుట్టడం వల్ల లైనింగ్ ఏమవుతుందంటే పైపింగ్ దాటి ముందుకు రాదన్నట్టు. ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి నిదానంగా. తర్వాత మళ్ళీ పైపింగ్ మీదనే అనిగే కుట్టు అనేది వేయాలి. ఇక్కడ నాకు స్టార్టింగ్లో ఒక దగ్గర అయితే కుట్టు పడలేదండి, దానివల్ల మళ్ళీ నేను కుట్టుకుంటున్నాను, స్టార్టింగ్ దారంలో రాలేదు. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పైపింగ్ మీదనే ఒక అనిగే కుట్టు కుట్టాలి. ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చింది, నెట్ ఇచ్చేసి మళ్ళీ కట్ వర్క్ ఇచ్చారు. మనకి ఎక్కడైతే కార్నర్స్లో వెళ్ళదో అక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి, అప్పుడు మనకు మూమెంట్ అనేది మనం ఎటు తిప్పితే అటు ఇది అవుతుందండి. అలానే 2 హ్యాండ్స్కి వేసుకోవాలండి పైపింగ్ అయితే. మనం ఇలా పైపింగ్ వేసి కుట్టడం వల్ల నీట్గా అనిపిస్తుందండి, ఫినిషింగ్ కూడా చూడడానికి. ఇలా కుట్టడం వల్ల మనం మనీ కూడా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చండి, వాళ్ళు కూడా హ్యాపీగానే ఇస్తారు, ఎందుకంటే బ్లౌజ్ చూడడానికి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది కాబట్టి. మనము కావాలంటే వాళ్ళు తక్కువ డబ్బులు ఇస్తారంటే వాళ్ళకి వెయ్యము అని చెప్పేసేయాలి ముందే, అప్పుడు వాళ్ళే సరే మంచి కుట్టు మంచి బ్లౌజ్ కదా అని చెప్పేసి ఇస్తారండి ఛార్జెస్ అయితే. నేనైతే ఇట్లా కుట్టినందుకు 700 ఛార్జ్ చేస్తానండి. అండ్ ఈ తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకోవాలి, కొంచెం జాయింట్ పడుతుంది. ఒకటి అతుకు పైకి ఒక అతుకు కిందికి అయితే వేయాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కు ముందుగా అయితే ఎడ్జెస్కు జాయింట్ చేసుకోవాలండి, కదలకుండా ఉంటుంది. తర్వాత మనకు పైపింగ్ కుట్టిన తర్వాత రివర్స్లో దారం కనిపిస్తుంది కదండి స్టిచ్ చేసింది, దాని వెంటనే రావాలి అన్నట్టు. ఇక్కడ కార్నర్ దగ్గర కానీ
మనం ఎలా తీసుకున్నామో ఆ కుట్టు ఎమ్మడే రావాలి. వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అనేది ఖర్చుకుంచుకొని మిగిలిందంతా కట్ చేసేసుకోవాలి. కార్నర్లో చిన్న కట్స్ ఇస్తే మనకు ఉల్టా మంచిగా తిరుగుతుందండి. తర్వాత ఒక అనిగే కుట్టు అయితే కుట్టుకోవాలి ఇట్లా పైపింగ్ మించి. అప్పుడు పైపింగ్ లైనింగ్ క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ని దాటుకొని ముందుకు రాదన్నట్టు ఇట్లా అనిగే కుట్టు కుట్టడం వల్ల. తర్వాత ఇట్లా కుట్టిన తర్వాత 2 సైడ్స్ని అలానే కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ని వేరే హ్యాండ్ కూడా ఖర్చు కొంచెం ఉంచుకొని కట్స్ ఇచ్చుకొని అది కూడా ఆ విధంగానే పల్టాయించి మన పైపింగ్ మీద అయితే అనిగే కుట్టు కుట్టుకోవాలి. ఉల్టా తీసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు ఎడ్జ్కు అనేది ఇంకొక కుట్టు పైనంగా వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. మనకు పైపింగ్కు ఆ వర్క్కు మధ్యలోనే కుట్టాలి సింగిల్ పాదంతో. కాకపోతే జరగదండి, కొంచెం వెనక హ్యాండ్ తోటి కొంచెం ప్రెస్ లాగినట్టు లాగితే వస్తుందండి. తర్వాత అలా కుట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ని మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, మళ్ళీ దానికి పైపింగ్ అనేది కుట్టుకుంటున్నాను. వర్క్ వస్తుంది కదా రైట్ సైడు. తర్వాత దాని మీద లైనింగ్ పెట్టేసి ఫస్ట్ అయితే నెక్ సైడు లూజుగా అది లైనింగ్ కదలకుండా ఉండడం కోసం అయితే ఒక లూజ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు రివర్స్లో తిప్పుకొని మనకు ఫస్ట్ కుట్టుకున్న పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ ప్రకారమే కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం ఇది ఎంత కుట్టాము అనేది మనకు అడ స్టిచ్ కనిపిస్తుంది కదా, లైనింగ్ మీద మార్క్ చేస్తున్నాను. అండ్ కొంచెం పావించి మందం ముందు పెడుతున్నాను, ఎందుకంటే సెకండ్ పార్ట్కు మనకు లెఫ్ట్ సైడ్ దానికి రావాలి కదా. ఆ విధంగా దాన్ని కుట్టి కట్ చేసి ఆ అతుకుని దీని మీద అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా అచ్చు పడుతుంది, అచ్చు చాక్ పీస్ మార్క్ తోటి ఇట్లా ట్యాప్ చేస్తే. తర్వాత దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ట్యాప్ చేస్తున్నాను. మనకు రివర్స్లో కనిపిస్తుంది. నేను అది ఫస్ట్ రివర్స్లో పెట్టి చేశాను, తర్వాత మళ్ళీ మెయిన్గా చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. లేదు అంటే కటింగ్ అయినా చేయొచ్చండి. ఇది మీకు లాంగ్ ప్రాసెస్ అనుకుంటే ఇప్పుడు ఒక సైడ్ కుట్టినాం కదా, కుట్టిన దాన్ని మనం కట్ చేసుకొని ఆతుకుని దీని మీద అయినా పెట్టుకొని చేయొచ్చు. దీనికి కూడా నేనైతే పైపింగ్ అయితే కుడుతున్నాను, సేమ్ ఈక్వల్గా రావడం కోసం. మనం ట్యాప్ చేసి పెట్టుకున్నాం కదా మార్కునైతే. లేదు అంటే మన వీలర్ తోటి కూడా చేయొచ్చు. నా దగ్గర వీలర్ కనిపించట్లేదు, అందుకే నేను ఈ విధంగా అయితే ట్యాప్ చేసి చేశాను. తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని రివర్స్లో కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత మనకు ఖర్చుకైతే ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది కట్ చేసుకొని, అదే ఇప్పుడు ఈ విధంగా అండి నేను ఇందాక చెప్పింది. మీకు ఇలా అయితే ఈజీ, ఒకదాన్ని కట్ చేసుకొని అతుకు అలా పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చాక్ పీస్ అయినా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు. కార్నర్స్లో చిన్న కట్స్ అయితే ఇచ్చుకుంటే మనకు పల్టాయించడం ఈజీ అవుతుంది. నేను ఇక్కడ లైనింగ్ అనిగే కుట్టు అయితే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ పైనంగా ఒక అనిగే కుట్టు అయితే మళ్ళీ వేసుకోవాలి. ఎడ్జ్కు పైపింగ్కు మెయిన్ క్లాత్కి మధ్యలో వేసుకొని రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనం వర్క్ ఉన్నది కదా రైట్ సైడ్, దాన్ని కూడా ఫస్ట్ అయితే అనిగే కుట్టు వేయాలి. తర్వాత మళ్ళీ ఎడ్జ్కు ఒక కుట్టు అయితే వేయాలి, పైపింగ్ కిందనే వచ్చేటట్టు వేయాలండి, వర్క్కు పైపింగ్ మధ్యలోనే. తర్వాత కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని మొత్తము డబుల్ స్టిచ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి సింగిల్ పాదం అవసరం లేదు ఇక అని చెప్పేసి మార్చేస్తున్నాను. తర్వాత మొత్తం లూజ్ కుట్టు పెట్టుకొని చుట్టూ జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకున్నాక మనకి లైనింగే కరెక్ట్, లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఎక్కడ ఎక్కువ ఉందో అది మొత్తం కట్ చేసుకుంటున్నాను. మొత్తం 2 సైడ్స్ అలానే చేసుకోవాలండి.
ఇటు సైడ్ కూడా ఎక్కడ అయితే క్లాత్ ఎక్కువ ఉందో ఆ క్లాత్ని మొత్తం కట్ చేయాలి ఈ విధంగా. తర్వాత మనకు ఎక్కడైతే మనకు ఫ్రంట్స్ది చెస్ట్ షేప్ అనేది ఎక్కడైతే ఉన్నదో అక్కడైతే అపెక్స్ పాయింట్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రింట్స్ కట్టది కూడా ఇది కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక అనిగే కుట్టు అయితే కుట్టాలండి దీని మీద, అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇంటర్లాక్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఇంటర్లాక్ వేసుకున్నానండి, ఏమైనా దారాలు పోగులు లేకుండా. తర్వాత మళ్ళీ దీని మీద అయితే అనిగే కుట్టు అయితే ఒక కుట్టు అయితే వేస్తున్నాను. చూడ్డానికి ఇలా అయితే మనకు ఐరన్ చేసేటప్పుడు కానీ చాలా నీట్గా ఉంటుందండి. ఇట్లా అనిగే కుట్టు వేసుకుంటే మనకు షేప్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది. ఎక్కడ లూజ్ రావాలో ఎక్కడ టైట్ రావాలో అనేది మనం ఇచ్చుకుంటూ వస్తుంటాం అన్నట్టు అనిగే కుట్టు కుడుతున్నప్పుడు. ఇలా కుట్టిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ని కూడా చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలి. మనకు ఓన్లీ మనం పైపింగే వేసుకున్నాము, చుట్టూ జాయింట్ చేసుకోవాలి కదా. చుట్టూ అయితే ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే మనకు టెక్స్ ఇచ్చుకోవాలండి. హైట్ 4.5, కింద 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ వచ్చేటట్టు పట్టుకొని అయితే ఇది బ్యాక్ టెక్స్ వేసుకోవాలి. అయితే మనకు అవి వర్క్ ఉంటుందండి, వర్క్ చూసుకొని వేసుకోవాలి, మిషన్కి తగలకుండా చూసుకొని. తర్వాత లైనింగ్ కంటే ఎక్కువ క్లాత్, మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, అందుకే లైనింగ్ మీద ఒక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చాను, పైపింగ్ వేయడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడే కట్ చేయట్లేను, పైపింగ్ కుట్టిన తర్వాత కట్ చేద్దాంలే అని. మనం ఏదైతే మనం లైనింగ్ది లెవెల్ కుట్టుకుంటూ వచ్చామో ఆ కుట్టెమ్మడే పైపింగ్ పెట్టుకుంటూ పోతున్నాను. తర్వాత మన పైపింగ్ కంటే ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదైతే మొత్తం కిందిదంతా కటింగ్ చేసేస్తున్నాను. తర్వాత దీని మీద మనకు హైట్ ఇక్కడ మనకు కరెక్ట్ హైట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి కొంచెం స్ట్రైట్ పట్టీలు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ కుట్టాలి, ఫ్రంట్కి కూడా కుట్టాలి కదా మన పైపింగ్ కింద, అందుకని కొంచెం పొడవుగానే కుడుతున్నాను. తర్వాత మనకు సేమ్ పైపింగ్ మీదనే పెడుతున్నాను, మనకు ఫింగర్కి తెలుస్తుందండి పైపింగ్ ఎంత వరకు ఉన్నది, ఎక్కడి నుండి కుట్టాలి అనేది. తర్వాత మనము దాన్ని కిందికి ఫోల్డ్ చేసుకుంటూ మలుచుకుంటూ మన క్లాత్ మీద కుడుతున్నాను పైపింగ్ కిందికి. తర్వాత మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉన్నది బయటికి కనిపిస్తుంది ఫోల్డ్ చేస్తే, కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను, అది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. తర్వాత ఆ పైపింగ్ లెవెల్లో ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ అవసరమైతే ఎమ్మింగ్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే ఇట్లా పాదము డిస్టెన్స్ తోటి ఒక కుట్టు స్ట్రైట్గా వేయచ్చు. నేనైతే మిషన్ కుట్టే వేసేస్తున్నాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ ఇప్పుడు అర్జెంటుగా ఇవ్వాలి అందుకని. తర్వాత ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్ రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి, ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలి. నాకు రెండు సమానమే అనిపించాయి, అందుకని నేను కొంచెం ఇక పైపింగ్ అనేది కుడుతున్నాను. ఫ్రంట్ కింద మనకు షేప్ బెల్ట్ ఉండదు కదా ప్రిన్స్ కట్టుకు, అందుకోసం ఇది పైపింగ్ ఇస్తున్నాను కింద. తర్వాత మనము పట్టీ ఏదైతే పెట్టుకొని కుట్టుకున్నామో ఆ పట్టీ అనేది మళ్ళీ జాయింట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా జాయింట్ చేసామో అలానే జాయింట్ చేసుకోవాలి. సేమ్ పైపింగ్ మీదనే మనకు తెలుస్తుంది రివర్స్లో అయినా కానీ. తర్వాత ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మళ్ళీ అది ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ దాన్ని అంచుని కట్ చేసేయాలి, తర్వాత ఫోల్డ్ చేసేయాలి. ఇది కూడా నేను ఎమ్మింగ్కి ఏమి ఇవ్వట్లేను, కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ స్టిచ్ ఇచ్చేసాను, సేమ్ 2 సైడ్స్ అలానే కుట్టుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి టాకా పట్టి మనకు ఇది రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్సు పట్టికి నేను 1.5 ఇంచుతో తీసుకొని దాన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను వన్ సైడు. తర్వాత ఈ విధంగా అయితే ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, పైన వర్క్ ఉంది కాబట్టి కింద కూడా ఫోల్డ్ చేయాలి, మధ్యలో ఒక ప్రిల్ ఇవ్వాలి.
తర్వాత దాన్ని పల్టాయించి కుట్టాలి. అక్కడ వర్క్ కింద నుండి కుట్టాలండి, వర్క్ దగ్గర వదిలేసేయాలి. తర్వాత అక్కడ కుదిరితే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సూదులు ఇరిగితే. నేను పైన ఎడ్జ్ కుడుతున్నాను, మళ్ళీ తర్వాత మిడిల్ అయితే వదిలిపెట్టాను. మనం ఉక్స్ పెట్టేటప్పుడు అక్కడ కొంచెం ఎమ్మింగ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు టాకా పట్టికి కావాలి కదా, మనము నెక్ దగ్గర వేసాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్ నెక్కు. ఆ నెక్ క్లాత్ని అనేది ఇక్కడ లైనింగ్ని సపరేట్ చేస్తున్నాను, దానికి ఉన్న లైనింగ్ని. తర్వాత దానికి మనకు ఉక్స్ పట్టికి ఎంత కావాలనేది తీసుకుంటున్నాను. 2.5 ఇంచ్ కానీ 3 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. తర్వాత పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కింద కూడా ఫోల్డ్ చేయాలి. తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి, 1 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్ మిషన్ మీదనే టాకాస్ పోస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు తను వచ్చేస్తున్నా అని చెప్పేసి ఫోన్ చేసింది. తను వచ్చేలోగా ఈ బ్లౌజ్ అయిపోవాలి కాబట్టి మిషన్ మీదనే టాకాలు వేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఒక అనిగే కుట్టు మళ్ళీ పైనుండి వేసుకోవాలి. తర్వాత రెండు సమానంగా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రిన్స్ షేప్ మనకు ఉంది కదా, బ్రెస్ట్ అక్కడ ఎంత ఉంది అనేది, అపెక్స్ పాయింట్ వెడల్పు అండ్ కరెక్ట్గా హైట్ వచ్చినాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని, తర్వాత రెండు షోల్డర్లు అయితే భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రిన్స్ దగ్గర ఇక్కడ చంక దగ్గర ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో ఆ పార్ట్ని అనేది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కు వచ్చేసి మనకు నెట్టెడ్ డిజైన్ ఇచ్చారు కదా, ఈ డిజైన్ అనేది మనం కట్ చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ అనుకున్నాను. ఇక్కడ మనకు ఈ లైనింగ్ క్లాత్ వల్ల అది గ్రీన్ నెట్ కనిపిస్తలేదు, మనకు డిజైన్ ఇట్లా చేయి పెట్టి తడితే మనకు డిజైన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ముందు అయితే నార్మల్గా హ్యాండ్ అయితే కుట్టేసుకుందాము, తర్వాత దీన్ని కట్ చేద్దాము, తను వచ్చిన తర్వాత అయినా ఎమ్మింగ్ చేసేటప్పుడు చేయొచ్చు అని చెప్పేసి నేను అయితే ముందు చుట్టూ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేశాను. ఇట్లాంటివి వచ్చినప్పుడు ముందు కుట్టిన తర్వాత కూడా చేయొచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి అయితే చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత చుట్టూ అయితే మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని మనకు సమానంగా క్లాత్ ఉండేటట్టయితే చుట్టూ అయితే డబుల్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ హ్యాండ్స్ కట్ చేసినట్టే ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసి ఆపోజిట్లో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చెయ్యి 10.5 రావాలి, అంటే పైన 1/2 ఇంచ్ ఖర్చుతోటి చెయ్యి 10 రావాలండి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి 10.5 తీసుకున్నాను. కింద హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ మైనస్ చేశాను, 7.5కి పెట్టాను. లోతు అయితే 1/4 ఇంచ్ వచ్చేటట్టు అయితే పెట్టాను. చెయ్యి రౌండ్ వచ్చేసి 5.5కి పెట్టాను. 2 ఇంచ్ ఖర్చు కొంచుకొని మిగిలింది మనకు సెంటర్ ఎక్కడెక్కడైతే మనకు కట్ అయితే సెంటర్ అనేది కట్టించుకున్నాను. హార్మోల్ దగ్గర చిన్న కట్టించాను. లోతు 1/4 ఇంచు లోతుకు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకున్నాను. తర్వాత దీనికి ఎక్కడైతే లోతు కట్ చేసుకున్నామో అక్కడ లూజ్ కుట్టు పెట్టేసి మళ్ళీ కుట్టుకోవాలి. అయితే మనం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ అనేది ఇట్లా లేసినట్టు వస్తుంది కదా, హ్యాండ్స్ జాయింట్ చేసి ముందు అయితే నెక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే నేను కుట్టుకుంటాను, అనిగే కుట్టులాగా షోల్డర్ది. తర్వాత హ్యాండ్స్ మనం 2 హ్యాండ్స్ని ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్కు అండ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మొత్తము 2 సైడ్స్ ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర నుండి కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అది క్లోజ్ అయిపోయాక మళ్ళీ రివర్స్లో కుట్టుకోవాలి అన్నట్టు. ఈ విధంగా ఇంకో స్టిచ్ డబుల్ స్టిచ్ లాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా కుట్టుకోవాలండి. అదేవిధంగా ఇలా హ్యాండ్ 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత జాయింట్ చేసే ముందు ఇప్పుడు నేను ఇక్కడ ఈ నెట్ దగ్గర ఎమ్మింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం క్లాత్ని కట్ చేసి తర్వాత మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, దాంట్లో మిడిల్లో కట్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఎడ్జ్లో మనకు నెట్ ఎడ్జ్లో ఉంటుంది కదా, పైన కింద ఆపోజిట్లో చిన్న కట్స్ అయితే ఇచ్చాను. తర్వాత పైనది పైకి ఫోల్డ్ చేస్తున్నాను, కింది క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మనకు మగ్గం వర్క్ ఉంది కదా కిందంగా, అక్కడ నెట్ అనేది మనకు ఎంతవరకు ఉన్నది అనేది చూసి దాన్ని బట్టి కట్ చేశారు.
తర్వాత అయితే నాట్స్ కుట్టుకొని చుట్టూ సైడ్ జాయింట్స్ వేసుకొని ఈ విధంగా ఇవి అటాచ్ చేశానండి నాట్స్ని అయితే. ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇక ఈ విధంగా అయితే వస్తుందండి. చూడండి ఎంత బాగుంది కదా బ్లౌజు, నీట్ ఫినిషింగ్ తోటి ఈ విధంగా అయితే వస్తుంది. హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను. నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఫైనల్లీ. దీన్ని రివర్స్ చేసి చూస్తే ఇప్పుడు మనకు లోపల లైనింగ్ అనేది లేదు, మనకు నెట్టే ఉంది కాబట్టి అది పేస్టల్ కలరు నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.